ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మీరు బాగుండ్రా? నేనైతే సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్. చూడండి, నేను గుమ్మానికి వచ్చేసేసి నీళ్ళు పోసి బాగా క్లీన్గా కడిగినాను ఫ్రెండ్స్. మనకి తర్వాత పసుపు ఉంది కదా, పసుపు వేసుకొనేసి చూడండి ఇట్లా డిజైన్ చేసుకుంటా ఉన్నా. ఫస్ట్ మనము గుమ్మానికి మనం పూజించుకోవాలి. ఈరోజు సాటర్డే మినీ వ్లాగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కానీ మనం చేసినాం అనుకో, అసలు ట్యూస్డే నేను సాటర్డే అండ్ ఫ్రైడే అట్లా చేసుకుంటాను. పండగల టైం మామూలుగా చేసుకునేది. ఇవి చూడండి ఇట్లా నామాలు పెడతా ఉన్నాను. బొట్లు పెట్టి ఆల్రెడీ పసుపంతా అప్లై చేసినాను. ఆడంతా గుమ్మానికి ఫస్ట్ పూజించుకోవాలి. ఆనికి తర్వాతనే మనము ఏ పనన్నా చేస్తే బాగుంటుంది. మార్నింగే లేసి ఇది చేస్తా ఉన్నా నేను. హానిగా దేవుడి రూమ్‌లో పోయేసి దేవుడి రూమ్‌లో క్లీన్ చేసుకుంటే ఒక పని అవుద్ది ఫ్రెండ్స్. ఇట్లా చేయాలి ఫస్ట్. నామము నామాలు పెట్టి, బొట్టు పెట్టి, కుంకుమతో పెట్టి, అనేక ముగ్గుపిండి తీసుకొని డిజైన్ చేస్తా ఉన్నాను కడప కట్టకి. ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటది చూసేకి గూడా. నేను మోస్ట్‌లీ బియ్యం పిండి, మళ్ళా వచ్చేసి ముగ్గు పిండి 2 మిక్స్ చేసి నేను ఇట్లా చిన్న ముగ్గే గదా! చిన్న ముగ్గానికి అంటే ఈ 2 మిక్స్ చేసి ఏసినా పర్వాలే. అదే మనం పెద్ద ముగ్గేస్తే నేను వచ్చేసి ముగ్గు పిండే ఏస్తా ఫ్రెండ్స్. ముగ్గు పిండిలోనే ఏసేది. ఇట్లా చేసుకుంటే బాగుంటది. చూడండి, ఆ పక్క, ఈ పక్క డిజైన్ చేసి బాగా ఏస్తా ఉన్నాను. యాడ పిల్లలు పుట్టి ఆపరేషన్ చేపించుకున్నాక కింద కూర్చొని పైకి లేయాలంటే కష్టము. నిలబడుకొని కింద కూర్చోవాలంటే కూడా కష్టమే ఫ్రెండ్స్. అట్లా అయిపోయింది పరిస్థితి. ముందు మేము చిన్నప్పుడు మా అమ్మ వచ్చేసి పిత్తల సామాన్లు ఎన్ని సామాన్లు ఉంటాయో, దేవుడి సామాన్లు ఐటెము. అన్ని సామాన్లు బెల్లు గానీ, ఆరతి తట్ట గానీ, ప్లేట్లు గానీ, అయన్నీ వాష్ జేయాలంటే అప్పుడు ఆ కాలంలో వచ్చేసి చింతపండు, ఇటుకరాయి. అదే ఇటుకరాయి గాని దంచి మెత్తగా మనం దంచి బాగా చింతపండొచ్చి పిత్తల సామాన్లకి మనమేసి ఈ ఇటుకరాయి దంచి ఆ పౌడర్ ఉంటది గదా! ఆ పౌడర్ అది మళ్ళా జల్లీడు వేరే పట్టేది. రాళ్ళు రాళ్ళుగా ఉంటాయని జల్లీడు పట్టేది. ఆ ఇటుకరాయి, ఈ చింతపండేస్తే అబ్బా! ఎంత పలపలగా ఉంటాయి. భలే మెరుస్తాయి, షైనింగొస్తాయి ఫ్రెండ్స్. అట్టగాని చేసినామనుకో ఎంత బాగుంటది. అసల 2 వీక్ అయినా గూడా ఏమి అవ్వదు. దేవుడి పిత్తల సామాన్లు. మేము పిత్తల సామాన్లకే పెట్టేది. అన్ని దీపాలు గానీ, దీపాలు ఎన్నుంటాయో. పెద్ద పెద్దయి ఉంటాయి దీపాలు. ఒక 6 ఇంచులది, 7 ఇంచులది, 8 ఇంచులది అయన్నీ పార్ట్‌కి తీసి ఆ దీపాలు అది వచ్చేసి బాగా మనమొచ్చి వాష్ జేయాలి. చింతపండు అప్లై జేయాలి. ఇటుక రాయి పౌడర్ ఉంది గదా! మేమే దంచేసి తయారు చేసుకొని ఒక డబ్బాలో యేసుకునేది. అదే ఇప్పుడు గదా ఈ పీతాంబరము, సబీనా వచ్చినియి. ఎంత రుద్దితే పాతయిలే. ఇంక 2 నిమిషాలే మళ్ళా నల్లగా అవుతాయి. బానే ఉండదు. 2 నిమిషాలే. మళ్ళా ఇంకోసారి ఫ్రైడేనో, సాటర్డేనో పండగకో మనము తీసినామనుకో ఇంకా నల్లగా అయిపోతాయి. రుద్దటము క్లీన్‌గే వస్తాయి. ఇంక 2 నిమిషాలే గదా! 5 నిమిషాలనుకో, 5 నిమిషాలు నల్లగా అవుతాయి. మళ్ళా ఇంకా అదే పాతదే. అదే అప్పుడు కాలంలో ఇటుక రాయే బెస్ట్ చెప్పాలంటే. ఇప్పుడంతా ఇటుక రాయిలు యాడుంటాయి? లేవే లేవు. అప్పుడు ఆ కాలంలో ఇటుక రాయిలోనే ఇల్లు కట్టేది. ఇప్పుడు ఏందో పెద్ద పెద్ద రాయిలంట. ఆ రాయిళ్ళు కట్టేది. చూడండి, దేవుడి రూమ్‌కి వచ్చేసి బేషన్‌లో నీళ్ళు పోసుకొనేసి నేను కొంచెం వచ్చేసి పసుపు, సాల్ట్ ఏసుకొనేసి దేవుడి రూమ్ ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటాను. క్లాత్ తీసుకొని ఫ్రెండ్స్ అన్నీ ఒక్కోటి ఎత్తి ఆల్రెడీ వచ్చేసి పూలంతా ఎత్తినాను. తుడుస్తా ఉన్నా చూడండి. క్లీన్ పొడ లేకుండా తుడవాలి. అయన్నీ ఎత్తి అంతా క్లీన్ తుడవాలి పొడ లేకుండా. బాగుంటదప్పుడు దేవుడి రూమ్ ఇది. మోస్ట్‌లీ వాళ్ళు ఆనీలు, స్క్రూలంతా పైన పెట్టినిండ్రు. నేను పట్టాలు పెడితే ఆ బరువుకి కింద పడతా ఉండేయి. ఎందుకొచ్చిన గోలనేసి నేను కిందే పెట్టినాను ఫ్రెండ్స్. ఆ టైల్స్‌లో ఆని కొట్టిండ్రు గదా! అదేమో బరువు కుంటుతా ఉంది. చూడండి, నేనొచ్చేసి ఉప్పుతో దీపం పెడతా ఉన్నాను. చూడండి, ప్రమీద ఉంది గదా! అదొచ్చేసి బాగా క్లీన్‌గా వాష్ చేసిన తర్వాత నేను పసుపొచ్చి అప్లై చేసినా. ఇక సాల్ట్ వచ్చేసి ఇంట్లో ఉండేది మనం యూజ్ చేయకూడదు. ఎప్పుడన్నా మనము ఇప్పుడు అమావాస్య వస్తది. అమావాస్య వస్తే మనం అప్పుడు కొత్తగా తెస్తాము గదా! ఉప్పు ప్యాకెట్ కల్లుప్పు. అదొచ్చేసి నేనొచ్చి ఒక పాట్ ఉంది. ఆ కుండలో యేసుకున్న దేవుడి కాడ పెట్టుకున్నాను.
ఈ మధ్య అంటే ఫ్రైడే ఇట్లా మనము ఎట్టో దీపారాధన చేస్తాం గదా! దీపారాధన చేసినప్పుడు నేనొచ్చేసి అదొచ్చేసి దాంట్లో వచ్చేసి కల్లుప్పేసినాను. అంటే కిచెన్‌లో ఉండేది గాదు. సెపరేట్‌ది. కల్లుప్పు, పసుపు, కుంకుమ, అక్షంతులు అలాగే దానిపైన దీపం పెట్టినా ఇంకొకటి దీపం చూడండి ప్రమిద. ప్రమిద పెట్టేసి నేనొచ్చి నెయ్యిలో చేస్తా ఉన్నా. ఇతర పండగ టైంలో ఫ్రైడే, ట్యూస్‌డే నేను చేస్తాం గదా! అప్పుడు మాత్రమే నేను నెయ్యిలోనే అది వచ్చేసి అంటే దేవుడికనేసి ఉంటది సెపరేట్‌గా. అది మాత్రమే యూజ్ చేయాలి. మనం వచ్చేసి కిచెన్‌లో మనం చారుకి వాటికి ఈటికి వాడుకునేది అది మాత్రం యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఇష్టముంటే నా ఛానల్.